యూట్యూబ్ తెరిచినా, ఫేస్బుక్ ల జొర్రినా, ఇన్స్టాగ్రామ్ ల తొంగి చూసినా మొత్తం ఫోక్ పాటలదే నడుస్తుందిలా. రోజు రోజుకు కొత్త కొత్త సింగర్లు వచ్చి టాలెంట్ చూపిస్తుర్రు. వెనకటి పాటలను ముంగడికి తెచ్చేటోళ్ళు కొందరైతే సొంతంగా పాటలు కైగట్టి వాడేటోళ్ళు ఇంకొందరు. ఒక్క మనతాన్నే కాదు, సోషల్ మీడియా పుణ్యమా అని దేశమంతా బొచ్చెడు మంది సింగర్లు పరద మీదకి వచ్చిండ్రు. అట్లనే ఈ పాట చూడుర్రి, దీని వెనుక కథ చెప్పుకుందాం గాని. ఏ హిందీ సినిమాలా ఏ తోపు సింగర్ లో పాడినట్టే అనిపిస్తుందిలే, కానీ పవెట్ పంజాబీ పాట పాడింది లుధియానాలో ఉండే గీ అక్క చెల్లెండ్లే. ఇద్దరికి సుత కండ్లుగాన రావు, కానీ గొంతెత్తి పాడిండ్రంటే ఇంచు ఇంచు సుత గదలబుద్ధి కాదాడికెళ్ళి. 15 ఏండ్ల పెద్దామ పేరు భావన మిట్టల్, 13 ఏండ్ల చిన్నామ పేరు పాలక్ మిట్టల్. ఒకలకు పుట్టుకతోనే సూపు లేదు, ఇంకొకలకు 5 ఏండ్లు నిండినాక సూపు పోయింది. 4 ఏండ్ల కింద టక్కర్ల అమ్మ కాలం చేస్తే నాయనే పాయిరంగా సాదుకుంటున్నాడు బిడ్డలిద్దరిని. చిన్నప్పటికెళ్ళి సుత పాటలంటే మస్తు కాయిషట చెల్లెమ్మలకు. హగో హార్మోనియం మీద సుత అద్దర కొడుతుర్రు. హార్మోనియం మెట్ల మీద ఏళ్ళు ఎట్లా డాన్స్ ఆడుతున్నాయో. ఓ ఆఫీసర్ కు ఇలా గురించి ఎరికై ఓ పాట పాడిచ్చిర్రు. ఈ నడమనే పంజాబీ తోప్ సింగర్ గుర్దాస్ మాన్ ఇలా పాటను విడుదల చేసుడే కాదు, ఇలా పాటకు ఫిదా అయ్యి పాదాలు దాకిండు సుత. బ్రెయిలీ స్కూల్లో చదువుతున్న ఇద్దరు ఆడనే ఉండుకుంటా ఐతరం పూట నాయనతానికి వచ్చి పోతుంటారు. आगे सिंगर बनना चाहते हैं, अपने पापा का नाम रोशन करना चाहते हैं. కంటి సూపు లేకుండా మా కళతోని తోపు సింగర్లమై మా నాయనకు మంచి పేరు తెస్తామంటుంది చెల్లెమ్మ. ఇసొంటి పాటలు ఇంకిని తెచ్చి ఇండియాలనే కాదు దునియా అంతా పేరు పోవాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ రా చెల్లెమ్మలు. कुछ भी ना हो